గౌడ బస్తీకి పోండి, మీరు యాదవ బస్తీలకు పోండి, వాళ్ళ బతుకులు చూసి అప్పుడు మీరు మాట్లాడాలి పెద్ద పెద్ద మాటలు ఈ దేశం గురించి అని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. ఫైనల్గా తాజాగా ఈరోజైతే గనక మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి దాదాపు 700 కోట్లు కేటాయించారు. అలాగే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏమని చెప్తారు? మూసి మేము ఎక్కడైనా కూడా ఈ హైడ్రా అన్న సంస్థ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్న బస్తీలనే టార్గెట్ చేస్తుంది మొత్తం కూడా. అక్కడ ఉన్న బస్తీలు తర్వాత పెద్ద పెద్ద విగ్రహాల గురించి గాంధీ మనవడే చెప్పిండు, మా తాత విగ్రహం నువ్వు పెట్టకు అని చెప్పిండు. మా తాత ప్రజల మనసులు ఉండాలి తప్ప మీరు పెట్టే విగ్రహం ఉండొద్దు. వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది, నాసిరకం విగ్రహాలు పెడతారు. ఇప్పుడున్న అవినీతి రాజ్యంలో కాంట్రాక్టర్లకే జేబులు నిండుతాయి, నాసిరకం విగ్రహాలు పెడతారు. అవసరమైతే పాఠ్యాంశంలో పెట్టండి, లైబ్రరీ పెట్టండి, గాంధీ పేరు మీద పెద్ద లైబ్రరీ పెడదాం, పిల్లలు చదువుకుంటారు. మహాత్మా గాంధీ ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం అన్నాడు. ముఖ్యమంత్రికి చెప్తున్నా, గ్రామ స్వరాజ్యం తీసుకురండి, బీసీ సర్పంచ్లు అయ్యారు, వాళ్ళకి నిధులు ఇవ్వండి వాళ్ళకి. అప్పుడు అన్నాడు మన కేసీఆర్